అన్నదాతకు మద్దతుగా యూరియా బ్లాక్ మార్కెట్ ను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు 4,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులతో ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తదితరులతో పాటుగా వేల మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు రైతులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు షరతులతో అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర గిట్టుబాటు అర్ధరాత్రి రోజులు వాట్సాప్లో పెట్టారు. దీనికి సంబంధించి చూస్తే ఎప్పుడు లేదు. రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బంది వర్గాలు ఆ రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి ఆ రెవెన్యూ ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మహనీయుడు ఆనవాయితీ ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ఎన్నడూ చూడనటువంటి విషయం, ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు 19 నిబంధనలు. మీరు మాట్లాడకూడదు, మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, మైకు మాట్లాడకూడదు, 15 మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, దారి పొడిగిత చెక్ పోస్టులు పెట్టడం, అడ్డుకోవడం, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు మొత్తాన్ని మోహరించడం, ఇది దురదృష్టకరమైనటువంటి. నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏ రోజు కూడా మేము అడ్డుకున్నటువంటి నేపథ్యం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఆ ఎత్తి చూపించకూడదు కాబట్టి ఎత్తి చూపించేటువంటి వాళ్ళ మీద మేము కక్ష సాధింపులకు పాల్పడతాం, అణచివేస్తాం, ఆ గొంతును నొక్కి పెడతామనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నడూ లేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో. రైతులకు సంబంధించి ఈ జిల్లాలో మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, మేము ఉన్నన్ని రోజులు ఏ రోజైనా సరే రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాడా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఎరువులకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ, పంట నష్టానికి సంబంధించి కానీ, పంట నష్టానికి రావాల్సినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి కానీ ఎన్నడూ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎరువులకు సంబంధించి రైతు ఎక్కడికి ఊరు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 200 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి నేపథ్యం ఉంది. పుట్ట 850 కేజీలు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా 1000 పదులు చూస్తే 14,000కు అడిగేవాళ్ళు లేరు అని చెప్పి రైతులు కూడా వెళ్ళబోసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు.
దాదాపుగా 10 రోజులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు 20 రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తవుతాయి. మధ్యలో ఎవరో ఒకరు దళారులు దోచుకుపోతారు. రైతు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతుకు సరాసరి 25,000 రూపాయలు ఒక్క ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి మాట్లాడితే నేను ఒక్క గింజ కూడా కొనలేను అని చెప్పి ఈరోజు తేల్చి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్కటి చెప్తుంటాడు. అక్కడ యుద్ధం వచ్చింది, ఇక్కడ యుద్ధం వచ్చింది, పెరిగిందని. కాదు, యుద్ధాల వల్ల పెరగలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు ప్రారంభించాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు. 3,000 కోట్ల రూపాయలు పోయినా పర్వాలే, ఇంకా అవసరమైతే మరో 3,000 కోట్ల రూపాయలను వెచ్చించండి, రైతులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో పదే పదే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో వెనకడుగు వేయకండి, రైతుల గురించి ఆలోచన చేయండి, రైతులు బాగుండాలని చెప్పి అన్నదాత అనేటువంటి వాడు ఆక్రోశించకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ఎక్కడ రైతులకు అవసరమైతే ఆ రోజు ధాన్యం అక్కడ అమ్ముకునేటువంటి ఏర్పాటు చేస్తే దళారు పరుగునొచ్చి ఈ ప్రభుత్వం మొత్తం కొనేస్తే మన వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పి ఈరోజు దానికి సంబంధించి ఎగబడి కొనడంతోనే మార్కెట్ ధర కన్నా 25% అధికంగా రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రైతు గోడు అంటున్నాడు, రైతు బాధపడుతున్నాడు. మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే ఎత్తేసారు, దాని గురించి ఈరోజు మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేయమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర చూస్తే స్థిరీకరణ నిధి చేశాడు. మిర్చి రైతులు, పత్తి రైతులు, మామిడి రైతులు, చివరికి ఈ రోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు మనడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి, మా కుటుంబాలను ఆదుకోండి, ఆత్మహత్యలే మాకు శరణ్యం అని చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు. నేను అడుగు అక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం చెల్లినటువంటి మందులు అమ్మినా ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.